నమస్కారం టి కుమార్ గారు. సార్, ఆంధ్ర పాలిటిక్స్ అయితే గట్టిగా నడుస్తూ ఉంది అండ్ ఇంకొక 3 డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు ఇంకా, అండ్ ప్రజల దగ్గర అయితే పరిగెడుతూనే ఉన్నారు. ఇదే విధంగా జరుగుతూ ఉంది. అయితే ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఏ పార్టీస్ ఉన్నాయి, ఎలాంటి సీట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? మొత్తం టోటల్గా కూటమికి అయితే ఎడ్జ్ ఉంది. కూటమి గెలిచేటట్టు చాలా కన్ఫర్మ్ కనబడుతుంది. ఉత్తరాంధ్రలోని మొత్తం టోటల్గా కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు. విజయనగరంలో కొంచెం నువ్వు అనేనా టఫ్ ఉంది. అది కూడా ఈ 2-3 రోజుల్లో అధిగమించుకుంటారు. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అంటారా? ఇది పర్సెంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఏ పార్టీకి ఎక్కడెక్కడ ఎంతవరకు? శ్రీకాకుళంలో 90% టీడీపీ అదే కూటమి. బట్ 10% 2 సీట్లు మాత్రం బీజేపీ, ఇది మన వైసీపీ ఆతిథ్యం ఉంది కనబడుతుంది. అది లైట్ ఆతిథ్యం ఉంది. అలాగే విజయనగరంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీకి కూటమికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీ అభ్యర్థికి శ్రీకాకుళం గన్ షాట్గా 2,50,000 మెజార్టీతో గెలిచిపోతాడు. విజయనగరం అభ్యర్థి ఏదైనా నువ్వు నేనని పోటీ ఇస్తున్నారు. విశాఖపట్నంకి వస్తే 100% సీట్స్ స్వీప్ చేస్తారు కూటమి. కూటమి స్వీప్ చేస్తుంది. ఆ ఎంపీ సీట్ 2 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడు. అది అనకాపల్లి గారికి వచ్చేటప్పటికి సీఎం రమేష్ గారు దాదాపు 2 లక్షల పైకి మెజార్టీతో గెలుస్తాడు. తక్కువ అన్ని సీట్లు కూడా మ్యాక్సిమం ఒక్క 2 సీట్లు నువ్వా నేనని ఫైట్లో ఉన్నాయి. తక్కువ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇస్ విన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. అక్కడ కూడా బాగున్నాయి. కనుక అందుకనేసి 34 సీట్లలో దాదాపు 28 దాకా వైసీపీ మన కూటమికి వస్తే తక్కువ సీట్లు వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ గోదావరిలో 80% ఉన్నాయి కూటమికి, 20% వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 80% కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి, 20% వాళ్ళకి వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 60 కూటమికి ఉంటే 40 వాళ్ళకు ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో 60 ఉంటే 40 వైసీపీకి ఉంది. ఓకే, అలాగే అక్కడ మాకు ఒంగోలు ప్రకాశం జిల్లా చూసుకుంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నెల్లూరు జిల్లాలో 80% విన్నింగ్ ఉంది కూటమికి, 20% వాళ్ళు గెలుస్తారు. ఈసారి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు. విజయసాయి రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతారు కన్ఫర్మ్. ఫస్ట్ వెళ్ళేది ఆయనే, ఫస్ట్ గెలిచేది భరత్ గారు ఇక్కడ. ఓకే, అటు ఇటు అంతే. టోటల్గా అయితే కూటమికి సీడెడ్లో కూడా ఎప్పుడు కూడా లేదు, చాలా బాగా టఫ్ ఉంది. కడపలో కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మీకు చిత్తూరులో కూడా మీకు 60 పార్టీ ఉంది, 60 కూటమికి ఉంది. కర్నూలులో కూడా 60 ఉంది, పార్టీ వాళ్ళకు ఉంది. మీకు అనంతపురంలో 80-20 ఉంది. కనుక ఆల్మోస్ట్ మేము లెక్కేసుకున్న ప్రకారం ఏంటంటే క్లీన్ స్వీప్ చేయడానికి 75 నుంచి 85 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తాయి. 50 సీట్లు నువ్వా నేనా మెజార్టీలు ఉన్నాయి, తక్కువ మెజార్టీ, నేరా మెజార్టీ 3%, 2% ఉన్నాయి. ఆ నేరా మెజార్టీ 2%, 3% ఈ 2-3 రోజులు ఎవరు అధిగమించుకుని వాళ్ళు గెలుస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, అయితే పిఠాపురం చూసుకున్నట్లయితే రకరకాల చాలామంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉన్నారు అండ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మీరు చూసినట్లయితే జబర్దస్త్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు అందరూ వెళ్ళారు. తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ గెలుస్తారని ఖచ్చితంగా అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. మీరు కూడా చాలాసార్లు చెప్పారు. అయినా సరే ఇంతమంది సెలబ్రిటీలు ఎందుకు వెళ్తున్నారు? మీరు అనుకోకుండా దాంట్లో నించున్నారు, లేకపోతే మీ ఇంటికాడ ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయితే మొత్తం కుటుంబమును మొత్తం మీ ఫ్రెండ్స్ మీ అందరూ వస్తారా? రారా? వస్తారు. పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో పిలవం, ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ మనం పిలుస్తాం కదా. అలాగే మా ఇంటి మనిషి, ఓకే, మా సినిమా హీరో కనుక అందరు హీరోలు ఆయన పిలవాల్సిన అవసరం లేదు, ఆయన బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ అందరు అభిమానంతో మా నాయకుడిని గెలిపించండి, మంచి చేయడానికి వచ్చాడు అని ఎవరు కాదు స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నారు. అది రైట్. అది అలాగే మీకు ఇంకోటి ఫ్యామిలీకి వాళ్ళ చిన్నాన్ని గెలిపించుకోవడానికి, మావిని గెలిపించుకోవడానికి 100% వాళ్ళు వస్తారు. తమ్ముడిని గెలిపించుకోవడానికి అది ఫ్యామిలీ రిలేషన్షిప్, పార్టీ రిలేషన్షిప్ కాదు. ఫ్యామిలీ రిలేషన్షిప్. మా తమ్ముడు ఎలాగున్నాడు, మా మామ ఎలాగున్నాడు, రారా కదా. ఓకే, డన్. సరే, మీరు చెప్పినట్టే అనుకుంటే లైక్ రోజా గారు ఉన్నారు, ఆవిడ సినిమాకి సంబంధించిన పర్సనే, ఆవిడ కోసం వెళ్ళొచ్చు కదా. బాలయ్య బాబు గారు ఉన్నారు, బాలయ్య బాబు కోసం వెళ్ళొచ్చు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే వస్తున్నారు? వాళ్ళకున్నారు, వాళ్ళకి వెళ్తారు. వాళ్ళకున్నారు లేదా పోసాని కృష్ణమూర్తి వెళ్తున్నాడుగా, పోసాని కృష్ణమూర్తి వెళ్తున్నాడు కదా, ఆలీ వెళ్తున్నాడుగా. సినిమా ఫీల్డ్లో వాళ్ళకున్నది ఇద్దరే.
ఓకే. కనుక వాళ్ళిద్దరు వెళ్తున్నారు. 98% టీడీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు. అంటే సినిమా ఫీల్డ్కి ఆధారం లేదని తెలుసు. అందుకే రోజా గారికి సపోర్ట్గా ఉన్నాడు ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు. రోజా గారికి సపోర్ట్గా పోసాని కృష్ణమురళి గారు, ఆలీ గారు ఉన్నారు. ఓకే. సో ఆవిడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం వీళ్ళు వెళ్తున్నారు. పవర్ఫుల్ కదండి జగన్మోహన్ రెడ్డి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఓకే, ఫ్రంట్ బ్యాక్. పోసాని కృష్ణమురళి గారు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే. ఓ అంటే ఏ విధంగా సార్? అన్నింటిలో ఆయనే. తిట్టుల్లో ఫస్ట్ ఉంటాడు, పురాణంలో ఫస్ట్ ఉంటాడు, యాక్టింగ్లో ఫస్ట్ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యేది కూడా ఆయనే, ఎఫ్డిసి చైర్మన్. మళ్ళా అంటే సెటైర్లు వేస్తున్నారు సార్? సెటైరా పాడా ఆయన చెప్పిన మాటలుగా నేను చెప్తున్నా. అది కనుక అలాంటి రోజా గారు వాడుకోవచ్చు. రోజా గారు ఈసారి గెలవబోతున్నారా? ఏ విధంగా ఉంటుంది అక్కడ ఆవిడ పోటీ? ఇప్పుడు ఇక్కడ రోజా గారు గెలవబోతున్నారా, సినిమా ఫీల్డ్ నుంచి మీరు అడుగుతున్నారు అంటే నేను గెలవాలని కోరుకుంటా. ఓకే. పార్టీ పరంగా గెలవాలంటే ఓడిపోవాలని కోరుకుంటా అంతే. ఎందుకని? ఎందుకంటే నేను పార్టీ లైన్లో ఉన్నాను కాబట్టి, టీడీపీకి సపోర్ట్ చేయాలి కాబట్టి టీడీపీ గెలుస్తుంది అక్కడ. ఓకే. రోజా గారు ఓడిపోతారు. మా సినిమా సోదరుగా ఉంటే మేము గెలాలమ్మా అని కోరుకుంటాం అంతే. మా సినిమా ఫీల్డ్లో మా సోదరుగా మేము గెలాలని కోరుకుంటాం. మీ పార్టీ తరపు నుంచి లైన్లో ప్రకారం కంపల్సరీ మా పార్టీ నాయకుడు గెలాలని కోరుకుంటాం. అక్కడ మా అభ్యర్థి గెలాలని కోరుకుంటాం. ఓకే. ఇప్పుడు మన జబర్దస్త్ నుంచి ఏదైతే టీం వెళ్ళారో కొంతమంది, గెటప్ సీను కానీ, హైపర్ ఆది కానీ, వీళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళందరినీ వాళ్ళతో చిన్న చిన్న యాక్టర్స్ అనే రకంగా ఒక చిన్న చూపు చూసినట్టుగా ఒక మాట చెప్పడం జరిగింది రోజా గారు. అంటే తను అందులోనే చేశారు, బట్ తను అంతకుముందు యాక్టర్ కూడా. బట్ ఇలా ఒక మాట అనడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒక సినిమా పర్సన్ మీరేం చెప్తారు? ఒకటండి, ఆమె ఒక చిన్న హీరోయిన్ నుంచి వచ్చింది, స్మాల్ హీరోయిన్. మేము స్మాల్గా వచ్చాం, అందరం ముందు కిందకి నుంచి వస్తాం. వాళ్ళు చిన్న వాళ్ళు పెద్దలు అవుతారేమో, ఎందుకు మీరు వాళ్ళని అంత చిన్న చూపు చేయడు? ఇప్పుడు వాళ్ళు వేసిన గెటప్లు, వాళ్ళు వేసిన సెటప్లకి మీరు జడ్జిగా ఉన్నారు. మరి నవ్వలేక తెచ్చారు. అది కావాలని నవ్వారా, లేకపోతే నిజంగా నవ్వు వచ్చి నవ్వారా, జనాలు నవ్వించడం కోసం నవ్వారా? ఇవన్నీ కూడా వస్తాయి. కనుక మన వాళ్ళని మనం తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మీ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, ఇస్ కరెక్ట్. నేను అనేది అయితే పార్టీకి ఇష్యూస్ వ్యక్తిగతంగా వెళ్ళకండి. వ్యక్తిగతంగా వెళ్తే వాళ్ళు ఏదో మాట్లాడతారు. నేను కిరాకాల్పి ఏదో మాట్లాడాడు, ఆయనకి అదేనా డ్యాన్స్ వేసుకెళ్ళడమో నువ్వు అది కూడా వేయలేవు కదా. నువ్వు జడ్జిగా పనికిరావు. మేము కష్టపడి మొత్తం టోటల్ 1 hour మేము జనాలు నవ్విస్తాము. నువ్వు అక్కడ కూర్చొని ఊహు అని నవ్వడం తప్ప ఏమైనా ఉందా అనేది? ఇంకా దానికి వేరే కూడా నేను మాట్లాడలేను. ఎందుకంటే కొన్ని మనకి అభిమానం అడ్డు వస్తాయి కాబట్టి. ఓకే.